సురేష్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న అధికారులు, హైయర్ అఫీషియల్స్ ఫ్రమ్ నేషనల్ ఎస్ఎస్టిఎఫ్ అండ్ మిగతా ఆఫీసర్లు అందరికీ కూడా, అరుణ్ కుమార్ గారు రీజనల్ సేల్స్ మేనేజర్ సార్ గారు, అలాగే రాజేష్ కుమార్ గారు, అలాగే కాశీరామ్ అన్న గారు, రాజేష్ కుమార్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఈఏబీజీపీ సరేనా. సో రాజేష్ కుమార్ సార్ గారు డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ పిఏబీజీపీ కేవైసీ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారు, అలాగే ఎం కాశీరామ్ గారు ఏజీఎం ఎస్బీఐ ఎస్ఎంఈసి ఈసీసీ. సో అలాగే నల్లభవన గారు, తర్వాత నల్ల భవాని మేడం గారు, తర్వాత కడమంచి పద్మ గారు, అలాగే అంకేశ్వరపు మంజుల గారు, అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ అందరికీ కూడా ఎగ్జిస్టింగ్ అండ్ అప్కమింగ్ ఎంటర్ప్రెనర్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో నా పేరు కన్నా, ఐఎమ్ వెల్ నౌన్ యాజ్ కన్నా. సో యాక్చువల్లీ నేను స్కిల్ డెవలప్మెంట్లో అలాగే ఎంటర్ప్రెనర్షిప్ మెంటర్షిప్లో గత 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో నల్లభం అన్న గారు కూడా గత 10 years నుంచి మేము అసోసియేట్ అయిపోతున్నాము. ఎప్పుడు ఎంతసేపు అంటే మనలాంటి వర్గాల వారికి ఏ రకంగా ఈ ఎంటర్ప్రెనర్షిప్ని డెవలప్ చేయాలనే విషయాలపై చాలాసార్లు చర్చ జరిగింది. సో సోదరులారా, మనము ఉదయమే మనకు స్వరూప గారు, అలాగే కొంతమంది సారు, అలాగే మనకు సార్ అమిత్ రెడ్డి గారు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మనకి. నిజంగా అది నేను ఫస్ట్ ఆ పాయింట్ నేను కోట్ చేయాలనుకున్నాను. నా రియల్ లైఫ్లో కూడా అది నేను ఫాలో అయినా కూడా. అయితే ఒకసారి ఏమైందంటే ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. అది చెప్పినప్పుడు నాకు నేను ఆ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా అనిపించింది. మేము ఒక రెస్టారెంట్ పెట్టినాము. ఆ రెస్టారెంట్ లాస్ వచ్చింది. ఆ సామాన్ తీసే క్రమంలో ఓనర్ మమ్మల్ని చాలా సతాయించారు. అయినప్పటికీ నా ఫ్రెండ్స్ చాలామంది సజెస్ట్ చేశారు, నీకు ఇంతమంది నెట్వర్క్ ఉంది కదా, పైగా నువ్వు ఒక కంప్లైంట్ రాసిస్తే, పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రాసిస్తే తొందరగా భయపడి అట్రాసిటీ కేసు పెడతాను ఒక మాట చెప్తే తొందరగా వచ్చి నీకు సెటిల్ చేస్తారని అంటే నేను చెప్పాను. నిజంగా కూడా మేము ఈ ఏరియాలో మంచి పేరు తెచ్చుకున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్ ఏది కాకుండా మా క్వాలిటీతో, మా సర్వీస్తో, మా యొక్క క్యారెక్టర్తో మేము మంచి నేమ్ తెచ్చుకున్నాము. అలాగే మేము వాళ్ళ ఓనర్స్ కూడా మమ్మల్ని ఎప్పుడు అట్లా ట్రీట్ చేయలేదు. అంటే మేమంతా డీసెంట్గా ఉన్నాం, వాళ్ళు కూడా మాతో అంతే డీసెంట్గా ఉన్నారు. ఏదో చిన్న క్లాస్ వచ్చిందని చెప్పి వాళ్ళు కాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించింటే నేను పెట్టేవాడిని. బట్ వాళ్ళు కాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించట్లేదు, వేరే రీజన్స్ చెప్తున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితి అది ఉపయోగించుకోను. ఇంకా నెల రోజులు కానీ ఇంకా 2 నెలలైనా వాళ్ళతో కొట్లాడతా. కానీ జనరలైజ్డ్ వాళ్ళు అంటే జనరలైజ్డ్ కమ్యూనిటీస్ ఎట్లయితే పోరాడతారో, ఎట్లయితే కొట్లాడతారో, ఏవైతే మాట్లాడతారో అవే మాట్లాడతా. కానీ ఇక్కడ నేను క్యాస్ట్ అనే విషయాన్ని తీసుకురాను, అట్రాసిటీ అనే విషయాన్ని వాడను అని చెప్పాను. నేను చాలా స్పష్టంగా మా ఫ్రెండ్స్ వాడలేదు కూడా. ఆ మ్యాటర్ని అట్లనే సెట్ చేసుకున్నాం. ఎందుకు ఆ రీజన్ కూడా చెప్పాను. ఎందుకంటే అక్కడక్కడ మా కమ్యూనిటీ పైన కొంత ఇలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఈ బ్యాడ్ ప్రొపగండా జరుగుతుంటుంది, ఒక రాంగ్ ప్రొపగండా జరుగుతుంటుంది. సో అంటే ఆ ప్రొపగండాని నేను మళ్ళీ నిజం చేసిన వాళ్ళు అయితే అంటే దొరకకపోయేసరికి వీళ్ళకి ఒక రీజన్ దొరుకుతుంది అనే కాడికి వస్తుంది. సో ఇంత ఎడ్యుకేటెడ్ అయింది ఎందుకు నేను కొట్లాడలేనా, నాకంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏం కాదు వాళ్ళు, నేను వాళ్ళ దగ్గర అది చెప్పుకోకుండా కూడా కొట్లాడగలుగుతా, చేసుకోగలుగుతా అని చెప్పి. సో జనరల్గా ఈ మాట బిజినెస్లో నిజంగా కూడా యూజ్ అవుతుంది. దయచేసి మనము జెన్యూన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే, అది మన రైటు, అది మన ఆయుధం కూడా. కానీ అన్నెసరీ మనం యూజ్ చేయదు, బిజినెస్లో పర్టికులర్ అసలే యూజ్ చేయొద్దు. మన పైన ఉన్న ఏదైతే ఉందో అది తొలగించుకునే ప్రయత్నం మనమే చేయాలి. సో నేను కమింగ్ టు ద పాయింట్. సో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎంటర్ప్రెనర్షిప్లో పనిచేస్తున్న క్రమంలో చాలాసార్లు అన్నగారితో కూడా ఇంతకుముందు మేము చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన, పుట్టబోధ శ్రీనివాస్ గారు వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేసినప్పుడు అనిపించింది. సో మధ్యలో ఎప్పుడు కూడా నేను చాలా రోజులు ఎప్పుడు ఏ వేదికల మీద ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకు అని అంటే నేను ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసినాక ఆ బ్రాండ్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి ప్రూవ్ చేసుకున్న తర్వాతనే నేను వేదిక పైన మాట్లాడాలని అనుకున్నా. కాబట్టి ఇన్ని రోజులు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ పని కొంత మేరకు, అంటే నేను మొత్తానికి అని చెప్పట్లేదు, కానీ మేమంటే ఒక బ్రాండ్ని మేమే క్రియేట్ చేసి, మేమే డిజైన్ చేసి, ఆ బిజినెస్ మోడల్ డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. కాబట్టి
ఐ థింక్ అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో చాలాసార్లు మాట్లాడినప్పుడు ఏమవుతుందనంటే అంటే ఇప్పుడు రాజకీయ ప్రసంగాలు ఇచ్చినట్టే రాజకీయ నాయకులను రాజకీయ గురించి చెప్పి ఎమ్మెల్యేలు కానంటే మనం కూడా బిజినెస్ గురించి చెప్తూ మనం బిజినెస్ మెన్లు కాకపోతే దానికి అంటే మనం మోడల్ చూపించినట్టు ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరం కూడా ఒక కొత్త ఇన్నోవేషన్, కొత్త మోడల్, కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వెళ్ళాలి. సో ఎప్పుడైనా అడ్డంకులు అనేటివి ప్రతి చోట ఉంటాయి. అలానే ఈ దేశంలో మనకు అడ్డంకులు ఉన్నాయంటే అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం, అది మన ప్రాబ్లం కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏమి ఇన్పుట్ మనం ఇచ్చినా దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్. కానీ ఆ సాఫ్ట్వేర్ని కూడా మార్చగలిగే శక్తి మనందరికి ఉంది. ఆ సాఫ్ట్వేర్ని మార్చగలగాలి. అది ఎప్పుడు టైం పట్టవచ్చు, కానీ అయినా తప్పకుండా మనము ఉన్న దాంట్లో మనం ఖచ్చితంగా మార్కెట్లో ఛాలెంజ్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే మనం వెళ్తున్న క్రమంలో చాలామందికి అంటే పెద్ద పెద్ద బిజినెస్లే అని ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడతాం, మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాస్తవమే, సోషల్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఆ రీజన్స్ లేని బిజినెస్లలో కూడా మనం లేము. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. మనము అవునన్నా కాదన్నా ఇప్పటికీ వాస్తవం ఏంటంటే మున్సిపల్ కార్మికులు 99% మన వాళ్ళే ఉన్నారు. 99%. ఇంకెక్కడన్నా 1-2% మిస్ అయి ఉండొచ్చు. సో అలాగే తరాల నుంచి ఇందాక మన ప్రమోదన్న చెప్పినట్టు లెదర్ సంబంధించిన మొత్తం వృత్తే మనం చిన్నప్పటి మన తాతల నుంచి చేసారు. కానీ లెదర్ బిజినెస్లో ఇప్పుడు ఫుట్వేర్ బిజినెస్లో నోవేర్ వీఆర్. లెదర్ పోతే ప్లాస్టిక్ వస్తుంది, ప్లాస్టిక్ షాపులు కూడా ఎందుకు పెట్టలేదు? సో అంటే నేను అనేది ఏంటంటే మంగళ షాపులు రోడ్డు పైన కుర్చీ వేసుకొని అద్దం పెట్టుకొని చేసే కాడ నుంచి ఏసీ రూమ్ల వరకు వచ్చినాయి. కానీ చెప్పుల షాపులు ఎందుకు రాలే? గోనె తట్టు ఒక ఛత్రి పెట్టుకొని రోడ్డు పక్కన నిలబడే కూర్చొని చెప్పులు కుట్టే కాడ నుంచి చెప్పుల షాపుల వరకు ఎందుకు రాలేదు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకు అని అంటే మరి ఇక్కడ డిస్క్రిమినేషన్ లేదు, ఈ వృత్తిలో అయితే డిస్క్రిమినేషన్ లేదు. కానీ ఆ వృత్తికి మనం గౌరవం తీసుకురాలేకపోయినాం. ఆ వృత్తిని మనము స్కిల్ డెవలప్ చేసుకొని చాలా నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ వాటిని మనం స్కిల్ డెవలప్ చేసుకొని ఈ కాలానికి తగ్గట్టు మన వృత్తిని మలుచుకొని మనం ఒక ఏసీ షూ రిపేర్ సెంటర్ అనేది మనం తీసుకురాలేకపోయినాం. ఒక షూ రిపేర్ సెంటర్ అది ఏసీలో ఉండాలి. సో అది మనం తీసుకురాలి. అది ఎందుకు అని అంటే ఒక సైడ్ ఏమో వన్ సైడ్ ఫుడ్ సెక్టార్లో, మిగతా సెక్టార్లో డిస్క్రిమినేషన్ ఉంది, లేకపోతే వేరే వాళ్ళ డామినేషన్ ఉందని మనం అనుకుందాం ఒక నిమిషం. అనుకుంటే మరి ఈ ఏరియాస్లో ఎక్కడ ఉన్నాయి? మరి అదే మున్సిపల్ కాంట్రాక్టర్ల కాడ నుంచి కార్మికుల వరకు అందరు పనిచేసే వాళ్ళందరూ మన వాళ్ళు అన్నప్పుడు అక్కడ కూడా మరి బడా బాబులే వచ్చి కాంట్రాక్టర్లు తీసుకునే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా మనం లేము. సో కాబట్టి అంటే ఒక సైడు ఉంది అని మనమే అంటున్నాము, మరి లేని చోట కూడా మనం లేము. ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత కూరగాయల మార్కెట్లో బిజినెస్ చేసే కాడ నుంచి అక్కడ కూడా ఏమి కనిపించదు. అక్కడ కూడా నీకు డిస్క్రిమినేషన్ ఏం కనిపించదు కూరగాయల మార్కెట్లో, కూరగాయలు అమ్ముకునే దగ్గర. కానీ అక్కడ కూడా మనం లేము. పళ్ళు అమ్ముకునే దగ్గర మనం లేము. సో అంటే నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బిగ్ ఇండస్ట్రీస్ లైక్ అంటే నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది ఓకే. సో దాంట్లో వచ్చేది ఎంత 1-2%. బట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వచ్చేసి చిన్న చిన్న బిజినెస్ అవకాశాలు నెంబర్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో పెద్ద పెద్ద బిజినెస్లు మన కోట్లు లక్షలు చేసే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లల్లో మనకు ఒకవేళ తేడా వస్తే చాలా జీవితం అంతా కూరుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ చిన్న చిన్న బిజినెస్లలో రోజుకి 1000, 2000, 3000, 4000, 5000 రూపాయలు సంపాదించే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని మనము అందిపుచ్చుకోలేకపోతున్నాం. సో ఇదే ఆలోచించి నేను ఏం చేశానంటే నేను తయారు చేసే మోడల్ ఒక చిన్న అతి సామాన్యుడు పెట్టుకోగలగాలి, అలా ఒక ఒంటరి మహిళ పెట్టుకోగలగాలి, ఒక న్యూ ఎంటర్ప్రినర్ ఎవరైనా పెట్టుకోవాలి. అలాగే న్యూ ఎంటర్ప్రినర్ గా ఎగ్జిస్టింగ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటే హై రేంజ్ వరకు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ టీ సిగ్నల్ అనే కాన్సెప్ట్ నేను తీసుకురావడం జరిగింది. ఈ టీ సిగ్నల్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనము టీ పాయింట్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు బయట నడుస్తున్నట్టు టీ పాయింటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఒక పెద్ద గ్రామ పంచాయతీ కాడ నుంచి కార్పొరేట్ స్థాయి వరకు మనం ఏ లెవెల్ అనుకుంటే ఆ లెవెల్లో పెట్టుకోవచ్చు. మనం అంటే ఒక 1 lakh మినిమం ఇన్వెస్ట్మెంట్ నుంచి 1 crore వరకు కూడా మనం కేఫే సెట్టింగ్ చేసుకోవచ్చు. దానికి మీకు ఏరియా,
తర్వాత అలాగే అక్కడ ఉన్న లొకాలిటీ, తర్వాత అక్కడ ఉన్న పొటెన్షియల్ ఎట్లా ఉంది, మార్కెట్ పొటెన్షియల్ ఎట్లా ఉంది, ఏ రకమైన కస్టమర్స్ ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు పొటెన్షియల్ లేని చోట్ల నేను 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పినా మేము చేయాలని చెప్పాము. ఈ ఏరియాలో 1 lakh నుంచి 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, కాబట్టి మీరు అంతనే పెట్టవచ్చు అని చెప్తాం. అలాగే కొన్ని ఏరియాలు ఉంటాయి, ఈ ఏరియాలో మీరు 50 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు, రిస్క్ తీసుకోవచ్చు అని చెప్తాం. అలా మేము అన్ని రకాల రీసెర్చ్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ టీ పాయింట్ టీ సిగ్నల్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2023లో మేము 23 స్టార్టింగ్లోనే ఈ యొక్క టీ సిగ్నల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి మేము 35 అవుట్లెట్స్ రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలలో 35 అవుట్లెట్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. 3 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్న మా క్లయింట్స్ ఉన్నారు. మా ఓన్ అవుట్లెట్ కూడా మా 2 అవుట్లెట్ నడుపుతూ మిగతా అందరికీ కూడా మేము టెక్నికల్గా మిగతా అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తూ నడిపిస్తున్నాం. సో ఇందులో మీకు ఇందాకే చెప్పినట్టు సో లో ఇన్వెస్ట్మెంట్ ఒకటి, తర్వాత ఈజీ సెటప్. అంటే మనం చేసే సెటప్ కూడా ఎట్లుంటుంది అంటే, మీరు ఒకవేళ అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఏది వేస్ట్ కాకుండా మనం ప్లాన్ చేస్తాం. అంటే పోర్టబుల్ లాగా, ఒకవేళ రేపు మీరు షట్టర్లో సెట్ చేసినా లేకపోతే ఖాళీ ప్లేస్లో సెట్ చేసినా ఏ చేసినా కూడా మొత్తం మూవేబుల్ అన్నట్టు పోర్టబుల్గా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మీకు అంటే ఒకవేళ ఇందాక మనం అనుకున్నట్టు మీ ప్రొఫైల్ బాగుంటే, తర్వాత మీకు ఒక సిబిలే కానీ మిగతా ఏ ఇష్యూస్ లేకపోతే, ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అనుకుంటే కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా మన గైడెన్స్ ద్వారా వాళ్ళకు లింక్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇంకోటి ఏంటంటే, నేను ఈ బిజినెస్ అయితే సూటబుల్ ఫర్ ఫస్ట్ జనరేషన్. ఎవరైతే న్యూలీ ఎంటర్ప్రినర్స్, అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను ఈ బిజినెస్. అలాగే లెస్ ఫియర్ ఆఫ్ లాస్, అంటే లాస్కి సంబంధించి దీంట్లో భయం అనేది చాలా తక్కువ అన్నట్టు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతాం ఒకటి, తర్వాత మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ దాదాపు 80% ఎక్విప్మెంట్ రూపంలో ఉంటుంది. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మొత్తం అది 2 lakhs పెట్టినా 10 lakhs పెట్టినా కూడా 80% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మెటీరియల్ రూపంలో ఉంటుంది. కాబట్టి లాస్కి అక్కడ ఎక్కువ ఆస్కారం లేదు. సో షిఫ్ట్ చేసుకోవచ్చు అవసరం ఉంటే లాస్ ఛాంబర్లు, అంటే పెద్ద ఇప్పుడు కాంప్లెక్స్లు వచ్చినాయి కదా, కలెక్టరేట్ కాంప్లెక్స్లు, అలాంటి మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్లు, తర్వాత అలాగే పెద్ద కార్పొరేట్ ఆఫీసులు, తర్వాత ఇంకేదైనా మనకు బస్ స్టాండ్లే కానీ. ఇంకొకటి ఏంటంటే నేను నల్లబాబు అన్నకు అలాగే టీఎస్ఐసిసి అన్న వాళ్ళకి నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, బస్ స్టాండ్లలో మనకి ఎలాగో కొన్ని రిజర్వ్ ఉన్నాయి, ఆ రిజర్వ్ అనేవి చాలా వరకు మిస్యూజ్ అవుతున్నాయి. బస్ స్టాండ్లో టీ బిజినెస్ చాలా పర్ఫెక్ట్ జరుగుతుంది, 100% 200% బిజినెస్ జరుగుతుంది అక్కడ. మనం ఎక్కడ అలాగే సో ట్రైనింగ్, తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, రా మెటీరియల్ సెటప్ మొత్తం, ఈవెన్ అంటే స్టార్టింగ్ నుంచి మొత్తం ఫైనల్ మీకు మొత్తం ఓనర్ ఏం చేయాలి, వచ్చి కౌంటర్ పైన కూర్చోవాలి. ఓపెనింగ్ సెటప్ అంతా చేసి కూడా మేము రెడీగా పెడతాము, కౌంటర్ పైన కూర్చోవాలి, బిజినెస్ రన్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్టార్టింగ్ డే నుంచి 1 week నుంచి 10 days వరకు మేము ట్రైనింగ్ ఇస్తాం. సో ఆ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటంటే, మా దగ్గర సెంట్రల్ నేషనల్ ఇన్స్టిట్యూట్లలో ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు. మా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు. ఆ టీంతో మాత్రం మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. హైజీనిక్ కంప్లీట్గా అన్ని రకాలుగా క్వాలిటీ మెటీరియల్ వితౌట్ యూజింగ్ ఆఫ్ ఎనీ కెమికల్. ఈవెన్ మేము సప్లై చేసే టీ పౌడర్ కూడా. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము ఈ బిజినెస్ రన్ చేస్తున్నాం. సో ఇందులో 3 మోడల్స్ ఉంటాయి మా దాంట్లో బేసికల్గా. సో అందులో ఏంటంటే, ఒకటి కియోస్క్ మోడల్, అంటే మనం టీ బండి అంటారు కదా, చాయ్ బండి అంటాం కదా, కియోస్క్ మోడల్ ఒకటి. నేను స్టార్టింగ్ స్లైడ్ ఇమేజ్లో మీకు ఈ మోడల్లో మేము ఇది కియోస్క్ మోడల్ అంటాం. సో అలానే రెండోది వచ్చేసి కేఫ్ మోడల్, అంటే ఒక 2 షట్టర్లు 3 షట్టర్ల సైజు ఉన్న షట్టర్లో మనము దాన్ని కేఫ్ మోడల్ అంటాం. ఇంకోటి రెస్టారెంట్ మోడల్, ఇది పెద్దది అన్నట్టు. అక్కడ ఒకవేళ మార్కెట్ పొటెన్షియల్ ఉంది, అక్కడ ఫీజిబిలిటీ ఉంది అని అంటే మనం పెద్ద సెటప్కి వెళ్ళవచ్చు. సో ఇది ఇప్పుడు కేఫే మోడల్ అన్నాం కదా, ఈ 2 కూడా కేఫే మోడల్. ఇంతకంటే పెద్ద ఇంకేమైనా చేయాలి అంటే రెస్టారెంట్ మోడల్ మనం డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ నీడ్ అండ్ ఏరియా నీడ్. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. సో ఓకే, మరి ఈ ఛాయ్లో దమ్ముంది అనేది మా టీ సిగ్నల్ యొక్క కొటేషన్. సో మీరు ఛాయ్లో దమ్మున్నట్టే ఛాయ్లో నిజంగా కూడా దమ్ము ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా ఇది కొంచెం మీకు అందరికి ఉపయోగపడదు అనుకుంటున్నా. ఎవరైనా అంటే
ప్రాఫిట్ అంటే మాకు మా టీ సిగ్నల్కి ప్రాఫిటా లాసా లేకపోతే మా బిజినెస్ టర్మ్స్ అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా మేము ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మేము చాలా హార్ట్ఫుల్గా మీరే సెట్ చేస్తున్నట్టు అంటే మీ డబ్బులే మీరే ఖర్చు పెడుతున్నట్టు మీ డబ్బులు మేము ఖర్చు పెట్టి మీకు సెటప్ చేయిస్తాం. అంతవరకు నేను హామీ ఇవ్వలను. ప్రాఫిట్ అండ్ లాస్ కాకుండా మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే ఒక కోణంలో మీకు వర్క్ చేసి పెడతాము. ఎవరైనా మీకు మాకు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఎలాంటి అనుమానం లేకుండా ఎవరైనా ఇట్లాంటి పెట్టాలని ఆలోచన ఉంటే మాకు చెప్పండి. డెఫినెట్గా మీ దగ్గరకు వచ్చి చేస్తాము. మేము మాకేందంటే మాకు గతంలో కొంతమంది ఇప్పటికి మేము తెలుసుకుంటాము. పర్టికులర్గా నేను ఈ 35 అవుట్లెట్లలో ఒక 8 మెంబర్స్ దాకా ఎస్సీ, ఒక 4 మెంబర్స్ దాకా ఎస్టీ, దాదాపు అంటే 12 మెంబర్స్ ఎస్సీ ఎస్టీలని కవర్ చేయడం జరిగింది 35 మెంబర్స్లో. సో కాబట్టి వీళ్ళనంతా మేము కవర్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన టీఎస్ఐఏసి టీంకి అందరికీ పర్టికులర్గా నల్లబొమ్మ గారికి, తర్వాత మూల పరమేశ్వర గారికి, తర్వాత కడమంచన్న గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. 6524 9543 954243 6524. ఐఎమ్ వెల్ నౌన్ యాజ్ కన్నా. ఇప్పుడు ఇందాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోఆర్డినేటర్గా సాయి కుమార్ అని మా తమ్ముడే. కాబట్టి నల్లబాబనలాగా మా ఫ్యామిలీ కూడా అన్న మార్గం నడవాలని ప్రయత్నం చేస్తున్నాము అన్ని రకాలుగా. థ్యాంక్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.